బ్రేకింగ్ న్యూస్ ఉత్కంఠ రేపుతున్న జీవీఎంసీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. 74వ కార్పొరేటర్ వంశీరెడ్డి వైసీపీని వీడి టీడీపీలో చేరుతున్నట్టుగా తెలుస్తోంది. ఆయన్ని టీడీపీలోని చేర్చుకునేందుకు ఇటు ఆ పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు చక్రం తిప్పారు. జీవీఎంసీ మేయర్పై అవిశ్వాస తీర్మానం ఎదుర్కోబోయే ముందు వైసీపీకి గట్టి దెబ్బ తగిలింది. ఇప్పటికే వైసీపీ క్యాంపు రాజకీయాలకు తెరలేపింది. అధిష్టానం ఆ పార్టీ కార్పొరేటర్స్ ను బెంగళూరు, కొలంబోకు తరలించేసింది. కానీ వంశీరెడ్డి మాత్రం విశాఖలోనే ఉన్నారు. ఈ నెల 18 లోపు ఆయన టీడీపీ కండువా కప్పుకోబోతున్నారు. తిప్పల వంశీరెడ్డి టీడీపీకి మద్దతు తెలపడంతో వైసీపీ డైలమాలో పడిపోయింది. మరో 2 కార్పొరేటర్స్ వైసీపీని వీడి టీడీపీలో చేరితే మేయర్ పీఠం చేతులు మారుతుంది. జీవీఎంసీ రాజకీయాలు ఇప్పుడు ఉత్కంఠంగా మారాయి. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, ప్రెసెంట్ ఒక కార్పొరేటర్ అటు టీడీపీ వైపుగా చూస్తున్నట్టు తెలుస్తోంది. అసలు అప్డేట్స్ ఏంటి? క్షణక్షణం జీవీఎంసీకి సంబంధించినటువంటి రాజకీయం అంతా కూడా తారుమారైపోతుంది. ఎవరు ఏ పార్టీలో ఉంటారో కూడా అర్థం కానటువంటిది ప్రస్తుతం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే మొన్నటి వరకు చాలా ధీమాగా ఆ టీడీపీ అయితే ఉంది. ఖచ్చితంగా వైసీపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు టీడీపీలోకి వస్తారు. మేయర్ ఆ పీఠాన్ని మేము కైవసం చేసుకుంటూ అవిశ్వాస తీర్మానాన్ని నెగ్గుతామని చెప్తూ ఉన్నా కూడా దాదాపుగా 4కి సంబంధించినటువంటి వైసీపీ కార్పొరేటర్లు ఓటు వేయాల్సినటువంటిది ఇప్పటి వరకు ఉంది. ఇప్పటికే 34 మంది వైసీపీ కార్పొరేటర్లు దాదాపుగా గత నెల 24వ తారీఖున బెంగళూరుకి వెళ్లారు. అదేవిధంగా 10వ తేదీన ప్రస్తుతం అక్కడి నుంచి శ్రీలంకలోని కొలంబోకి వీళ్ళైతే వెళ్ళినటువంటి క్యాంప్కి వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే వీళ్ళు వైసీపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లందరూ కూడా క్యాంప్కి వెళ్ళినటువంటి నేపథ్యంలో గడిచినటువంటి 2 రోజుల నుంచి అంటే 9వ తేదీన అదేవిధంగా నిన్న అటు టీడీపీ జనసేన కార్పొరేటర్లందరినీ కూడా మలేషియాకి తరలించారు. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే ఇప్పటి వరకు కూడా వైసీపీకి మద్దతుగా ఉన్నటువంటి అందరు కార్పొరేటర్లు అటు బెంగళూరుకి వెళ్లారు. అదేవిధంగా బెంగళూరు నుంచి కొలంబోకి వెళ్లారని అనుకుంటూ ఉన్నారు. అయితే ఇప్పటి వరకు గమనించినటువంటి విషయం ఏంటి అంటే గాజువాకకు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ఆ పెద్ద కొడుకు 74వ డివిజన్ కి సంబంధించినటువంటి కార్పొరేటర్ తిప్పల వంశీరెడ్డి అసలు అటు బెంగళూరు గానీ కొలంబో గానీ ఎక్కడికి వెళ్లలేదు. అతను గడిచినటువంటి 24వ తేదీ నుంచి కూడా విశాఖపట్నంలో ఉన్నారు. రాత్రి దాదాపుగా 1:30 వరకు కూడా అటు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ తో పాటుగా టీడీపీ నాయకులతో పల్లా వంశీరెడ్డితో చర్చలు అయితే జరిగాయని తెలుస్తుంది. డిప్యూటీ మేయర్ పదవి ఇవ్వడంతో పాటు ఇస్తే అటు టీడీపీలో జాయిన్ అవుతాననేది ఒక కండిషన్ అయితే ఉన్నట్లుగా తెలుస్తుంది. దీని దగ్గర ప్రస్తుతం అయితే నలుగుతుంది. ఈ నెల 18వ తేదీ లోపు వంశీరెడ్డి ఆ టీడీపీ కండువా కప్పుకొని ఖచ్చితంగా టీడీపీకి అనుకూలంగా ఓటేస్తారని చెప్తున్నారు. ఇక్కడ ఇంకొక ఓటు గనక అంటే టీడీపీ చెప్తున్నటువంటి లెక్కల ప్రకారం చూస్తే ఇంకొక ఓటు గనక టీడీపీ వైపు వస్తే అంటే వైసీపీ కార్పొరేటర్ ఒక్కరు టీడీపీ తీర్థం పుచ్చుకున్నా కూడా ఖచ్చితంగా మేయర్ ని మేము కైవసం చేసుకుంటామని చెప్తున్నారు. కానీ వైసీపీ చెప్తున్న దానిలో 4 ఓట్లు కావాలి. ఇప్పటికీ 70 ఓట్లు ఉన్నాయి. మొత్తం 74 మంది కార్పొరేటర్లు ఓట్లు వేయాలి. దీనికి ఎక్స్ అఫీషియోకి ఏ విధమైనటువంటి సంబంధం ఉండదు. కాబట్టి ఆ 34 మంది ప్రస్తుతం మాతోనే ఉన్నారు. ఇంకా 3 ఓట్లు అయితే అవసరం ఉంది టీడీపీకి. ఆ 3 ఓట్లు మా దగ్గర నుంచి వెళ్తే తప్ప ఆ టీడీపీ అవిశ్వాసాన్ని గెలిచే అవకాశం లేదని వైసీపీ ధీమా వ్యక్తం చేస్తుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి వీళ్ళందరూ కూడా శ్రీలంకలో ఉన్న కొలంబోలో ఉన్నారు. కాబట్టి ఈ 34 మంది కార్పొరేటర్లు ఏ ఒక్కరు కూడా తిరిగి ఈ అవిశ్వాస తీర్మానం అయ్యే వరకు ఇంటికి వచ్చే అవకాశం అయితే లేదు. కానీ తిప్పల వంశీరెడ్డి మాత్రం ప్రస్తుతం అటు బెంగళూరుకి వెళ్ళలేదు. అదేవిధంగా కొలంబోకి కూడా వెళ్లకుండా విశాఖలో ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అదేవిధంగా విశాఖ వెస్ట్ ఎమ్మెల్యే గణబాబుతో పాటు ఇతర నాయకులందరూ కూడా రాత్రి వరకు చర్చలు జరిపారు. రేపు గానీ ఎల్లుండి గానీ ఆ టీడీపీ తీర్థం తీసుకుంటారని తెలుస్తుంది. అయితే 18వ తేదీ లోపు ఖచ్చితంగా టీడీపీలో జాయిన్ అయ్యి వంశీరెడ్డి టీడీపీకి అనుకూలంగా ఓటేస్తారని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదే వాతావరణం నెలకొంటే ఖచ్చితంగా అటు కొలంబోలో ఉన్నా కూడా వాళ్ళ వైసీపీకి సంబంధించినటువంటి ఆ కార్పొరేటర్లు వెనక్కి వచ్చేలాగా మేము చేస్తామని టీడీపీ అయితే ధీమా వ్యక్తం చేస్తుంది. మరి వేచి చూడాలి రాజకీయం ఎటు నుంచి ఎటు మారుతుందో. అటు వైసీపీ తమ కార్పొరేటర్లు కాపాడుకునే పనులు వైసీపీ ఉంటే అదే టీడీపీ కూడా తమ కార్పొరేటర్లతో పాటుగా అటు జనసేన అదేవిధంగా ముఖ్యంగా చూస్తే ఇండిపెండెంట్లు వీళ్ళందరినీ కూడా మలేషియా క్యాంపుకు తరలించింది. మరొక ఓటు కోసం ప్రస్తుతం అయితే టీడీపీ ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి దీనికి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి. ఎందుకంటే ఇప్పుడు గత 10 సంవత్సరాల నుంచి వైసీపీలో ఉన్నటువంటి తిప్పల ఫ్యామిలీ జగన్మోహన్ రెడ్డి కూడా అత్యంత సన్నిహితమైనటువంటి ఫ్యామిలీ. 2019 నుంచి 24 వరకు ఎమ్మెల్యేగా ఉన్నాడు. అదేవిధంగా ప్రస్తుతం తిప్పల నాగిరెడ్డి చిన్న కొడుకు దేవన్ రెడ్డి గాజువాక వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్నాడు. అయితే వీళ్ళిద్దరికి మధ్యన కుటుంబ కలహాలు ఉన్నటువంటి నేపథ్యంలో
నేపథ్యంలో వంశీరెడ్డి వైసీపీకి రాజీనామా చేసి అటు టీడీపీలో జాయిన్ అవుతారనేది జోరుగా ప్రచారం జరుగుతుంది. ఆ దిశగానే ప్రస్తుతం అయితే చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మేయర్ పేట ఎవరు చేజిక్కించుకుంటారనే ఉత్కంఠ అయితే ప్రస్తుతం విశాఖలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. సత్తాస్. రైట్, థ్యాంక్ యూ రాజు.